హలో! హాయ్ అండి. సూపర్ టేస్టీగా అండ్ ఈజీగా ఇంట్లోనే నూడిల్స్‌ని ప్రిపేర్ చేసేద్దాం రండి. ముందుగా నూడిల్స్‌ని ఈ విధంగా ఉడికించుకొని, కూల్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 4 గుడ్లు తీసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని, అందులో ఆయిల్ వేసుకొని, ఈ ఎగ్స్ అన్నిటిని కూడా ఇందులో వేసుకొని, చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్, క్యాబేజీని కూడా ఇందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్‌ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ వెనిగరు, ఒక స్పూన్ సోయా సాస్, చిల్లీ సాస్, అలాగే టమాటా సాస్‌ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ నూడిల్స్‌ని ఇందులో వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్‌ని కూడా ఇందులో వేసేసేయాలండి. ఇప్పుడు నూడిల్స్ మసాలాని కూడా ఇందులో వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అంతేనండి, టేస్టీ అయిన నూడిల్స్ ఈజీగా అండ్ సింపుల్‌గా ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసేయొచ్చు. అలా ఒక సర్వింగ్ ప్లేట్‌లో వేసుకొని గార్నిష్‌గా కొత్తిమీరను అలాగే టమాటా సాస్‌ని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా ఈ నూడిల్స్‌ని చాలా ఇష్టంగా తింటారు.